భారత్ పాకిస్తాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం ఏర్పడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి రానుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, భారత్ పాకిస్తాన్ యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఏర్పడింది అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ పాత్ర పోషించడం వల్లనే ఇలా జరిగింది అనుకోవచ్చు అంటారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఏరివేసేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి దాదాపు 9 ఉగ్ర స్థావరాల పైన కూడా భారత భద్రతా దళాలు ఏదైతే విరుచుకుపడ్డాయి. 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. చాలా మంది ఉగ్రవాదులను ఇప్పటికే హతం చేసినట్టు కూడా మొన్న విదేశాంగ వ్యవహారాల మినిస్ట్రీ సెక్రటరీ విక్రమ్ సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు పాకిస్తాన్ సైతం అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కావచ్చు, ఇటు పాక్ ఆర్మీ సైతం భారత పౌరుల పైన, భారత ఆర్మీ పైన విరుచుకుపడింది. ఇటు భారత ప్రభుత్వం కూడా, భారత భద్రతా దళాలు కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాయి. భారత భద్రతా దళాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఊరుకోలేదు, తిప్పికొట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే రావుల్పిండికి సంబంధించిన రాడార్ వ్యవస్థపై జారీ చేసింది, రావుల్పిండిలో పూర్తి స్థాయిలో రాడార్ వ్యవస్థను విధ్వంసం చేసింది, అనేక ఉగ్ర స్థావరాలను విధ్వంసం చేసింది. మొత్తానికి ఇటు భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల కదలికలు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపైన కావచ్చు, పాక్ ఆర్మీ చేస్తున్న చేష్టలు కావచ్చు, ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్ సంబంధించి విధ్వంసం జరిగింది. పాకిస్తాన్ దేశం అంతా కూడా ఇప్పటికే అప్పలకుప్పగా ఉంది. పాకిస్తాన్ నుంచి చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అమెరికా